ఇంకేం చెప్పండి. ఇప్పుడు మనకు ఇక్కడ ఎకరాకి 100 కొంచెం ఇటు రమ్మా, అమ్మాయి చేయమా. నువ్వు ఎక్కడ పెట్టి చేస్తావు, ఎక్కడ పెడతావా, ఆడికి రమ్మంటావా? చేయమ్మా. ప్రొడక్షన్ లెవెల్ 120 కేజీలు ఉంది సార్. దానికి కరెక్టెన్స్ లేదు సార్. ఏది అంటే ఓకే అమ్మా రా. ప్రొడక్షన్ లెవెల్ కొంచెం టైమ్లీ కల్చర్ ఆపరేషన్ సార్. అది బిస్ మేనేజ్మెంట్ క్రిటికల్ ఆపరేషన్ సార్. ఇయర్లీ 2 times చేయాలి. దాన్ని చేయడం వల్ల 25 to 30% ఈల్డ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఈల్డ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఇన్కమ్ రా కాఫీ వెళ్ళేసరికి ఆ ఇన్కమ్ పెరుగుతుంది. క్వాలిటీ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి సార్ ఇక్కడ ఎక్కువగా చెర్రీ అండ్ పార్చ్మెంట్ లేదా ఫ్రూట్ కొన్ని ఏరియాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేక ఫ్రూట్ లోన్ సేల్ అయిపోతుంది. దీన్ని మనము కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి అంత పార్చ్మెంట్గా చేసి పార్చ్మెంట్ నుంచి గ్రేడ్స్ క్లీన్ చేసి గ్రేడ్గా చేస్తే ఆల్మోస్ట్ 60 to 70% ఉన్న ఈ ఇన్కమ్ని ఇంప్రూవ్ చేయవచ్చు. అదే అవును సార్. దాంతో భాగంగా క్వాలిటీ ఆస్పెక్ట్స్లో సార్ ఇక్కడ లోకల్గా ఎంటర్ప్రినర్కి ప్రమోట్ చేద్దామని చెప్పి కాఫీ బోర్డ్ నుంచి సార్ బరిస్టా ట్రైనింగ్ ప్రోగ్రామ్ సార్. నెక్స్ట్ క్యూ ప్రాసెసింగ్ సార్. ఫ్రూట్ హార్వెస్ట్ చేసిన దగ్గర నుంచి రా కాఫీ వరకు ఒక క్యూ ప్రాసెసర్ ప్రొఫెషనల్స్ కావాలి సార్. ఆ ప్రొఫెషనల్ ట్రైనింగ్. నెక్స్ట్ క్యూ గ్రేడర్స్ వచ్చిన గ్రీన్ బీన్ని బరిస్టా పౌడర్ రోస్టింగ్ పౌడర్ చేయడానికి ఆ క్యూ గ్రేడర్ అంటారు సార్. ఆ క్యూ గ్రేడర్స్ అనేది ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము ఇక్కడ లోకల్స్ కానీ లేదా ప్రొఫెషనల్స్ చేస్తే ఇంకా వాల్యూ ఎడిషన్ బాగా చేయవచ్చు. ఇంకా ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా పర్ ఏకర్లో 30,000 వచ్చే ఇన్కమ్ని 1,20,000 తీసుకెళ్ళవచ్చు సార్. ఆ బెనిఫిట్ రైట్ దాకా తీసుకెళ్ళవచ్చు. అదే దీన్ని చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఎట్లా ఈ గ్యాప్స్ అన్నీ ఎట్లా ఫిల్అప్ చేయాలి, ఎప్పటికి చేయగలుగుతాం? ఫాస్ట్గా చేస్తే వీళ్ళకి ఆదాయం వస్తేనే, ఇంక్రిమెంట్ల ఆదాయం వస్తేనే మనకి ఇది అవుతుంది. ఆదాయం రాకపోతే దాంట్లో విలేజ్ లెవెల్లో బేబీ పల్పర్స్ అనేది ఎక్కడైతే యాక్సెసిబుల్ లెవెల్ తక్కువ ఉందో అక్కడ బేబీ పల్పర్స్ ఇస్తాం సార్. కొన్ని మండల హెడ్ క్లస్టర్గా ఐడెంటిఫై చేసి నెక్స్ట్ కమ్యూనిటీ పల్పర్స్ అది ఎపిఓ కానీ లేదా గవర్నమెంట్ ఏజెన్సీలో కొంత ఏరియా ఐడెంటిఫై చేసి పల్పర్స్ అనేది ఇస్తాం. ఇప్పుడు ఈ అమ్మాయి చేసేది ఎంత హైజీనిక్గా చేయగలుగుతుంది? ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో టూరిస్టులు వస్తే ఇక్కడికి ఎట్లా అట్రాక్ట్ చేయగలుగుతాం? హైజీనిక్ ఒకటి, చిన్న చిన్న షాపులు పెట్టి మనం ఇది చేయడం, ప్రమోట్ చేయడం. ఇప్పుడు ఈ అమ్మాయి ఊరికి డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉంది. దీన్ని ఎట్లా చేయగలుగుతాం సార్? ఇప్పుడు మనం ఈ చెట్ల కింద ప్రశాంతంగా ఇలాంటివి కానీ పెట్టి టూరిస్టులు వచ్చినప్పుడు మనం కానీ ప్రమోట్ చేయగలిగితే ఇటు కాఫీ ఎక్స్పీరియన్సింగ్ సెంటర్ సార్. దిస్ ఇస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. చిన్న ట్రైబల్ హట్స్ కట్టి పుట్ నైస్ ఎక్స్పీరియన్సింగ్ సెంటర్ దే. ఇలాంటి ఓన్లీ బరిస్టాస్ ట్రైనింగ్ చేసేసి వీల్ ఆస్క్ దెమ్ టు కమ్ అండ్ బై అ కాఫీ వేర్ దే విల్ మేక్ దేర్ ఓన్ కాఫీ. ఇప్పుడు ఈ అమ్మాయి చేసే కాఫీ సార్ వీల్ ఆస్క్ ద టూరిస్ట్ టు మేక్ దేర్ ఓన్ కాఫీ. ఇట్స్ నాట్ అ బిగ్ ప్రాసెస్ ఆల్సో సార్. ఇట్స్ అ సింపుల్ ప్రాసెస్. బట్ వీళ్ళు చెప్పినప్పుడు సైన్స్ చెప్తారు, మనం ఈ పద్ధతిలో చేయాలి, ఈ పద్ధతిలో చేస్తే మీకు ఇంత మంచి కాఫీ వస్తుంది అనేది వీళ్ళు తీసుకెళ్ళడానికి బాగుంటుంది సార్. చాలా అందంగా ఉంటుంది. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు దాకా సార్ ఏ టూరిస్ట్ వచ్చాము స్టే చేసాము వెళ్ళిపోయాం అనుకుంటున్నారు. కానీ మనం బ్రాండింగ్ కూడా అలా క్రియేట్ చేయొచ్చు సార్. టుడే వీ హ్యావ్ కాఫీ ఎక్స్పీరియన్సింగ్ సెంటర్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా. స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్. ఎవ్రీ టూరిస్ట్ డోంట్ మిస్ అనేది ఒక క్యాంపెయిన్ కింద నడిపిస్తే సార్ మనం చాలా బాగా అవుతుంది సార్ మాకు. అప్పుడు మన దగ్గరికి చాలా మంది ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఉన్నారు సార్. కాఫీ బోర్డ్ ద్వారా మన ఈ బరిస్టా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసి ఇట్స్ 5 day ప్రోగ్రామ్ సార్. చేస్తే వీళ్ళందరినీ మనం ట్రైనింగ్ చేసుకుని చిన్న క్యూపర్స్లో పెట్టుకుని తయారు చేసుకోవచ్చు సార్. ఇట్ విల్ బి వెరీ క్విక్ సొల్యూషన్ ఫర్ అస్. ఎంత ఆదాయం వస్తుంది? వీళ్ళు ఈచ్ కప్ దే విల్ సెల్ ఫర్ అబౌట్ 200 రూపీస్ సార్. ఈరోజు 40-50 రూపీస్ అమ్ముకునే ఫిల్టర్ కాఫీ కప్పు ఇలా బ్లాక్ కాఫీ చేస్తే 200 రూపాయల కప్ మినిమం సార్. మినిమం ఐమ్ టాకింగ్ అబౌట్. ఈ రోజు మన ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా అమ్ముకున్న 200 రూపాయలు ఈజీగా అమ్మచ్చు. ఖర్చు ఎంత అవుతుంది? 40 నుంచి 42 రూపాయలు అవుతుంది సార్ ఒక కాఫీ, ఒక కప్పు చేయడానికి సార్. ఐమ్ టాకింగ్ అబౌట్ ది బెస్ట్ బీయింగ్ ది బెస్ట్ రోస్ట్ అండ్ ది బెస్ట్ కప్పింగ్ స్కోర్. ప్రాసెస్ చెప్పండి సార్. సార్ 1.5 సెకండ్ మినిట్ తర్వాత ప్రెసింగ్ చేయాలి సార్. సార్ దీంట్లో 4 రకాల అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్రాసెస్ అంతా చూస్తున్నా కానీ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. చెప్పమ్మా. ఫస్ట్ నేను 50 grams కాఫీ బీన్స్ తీసుకున్నాను సార్. మీడియం ఫైన్లో గ్రైండ్ చేసుకున్నాను సార్. గ్రైండ్ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ ఏరోప్రెస్లో 2 methods, ఒకటి డైరెక్ట్ మెథడ్, ఒకటి ఇన్వర్టెడ్ మెథడ్. నేను చేస్తుంది ఇన్వర్టెడ్ మెథడ్.
ఇన్వర్టెడ్ మెథడ్ ఎందుకంటే చాలేమ్మా. ఇన్వర్టెడ్ మెథడ్లో మన డైరెక్ట్ మెథడ్లో కాఫీ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోద్ది, ఫిల్టర్ అయిపోద్ది. అదే ఇన్వర్టెడ్ మెథడ్లో ఏంటంటే కాఫీ అనేది ఫిల్టరేషన్, అదే ఇన్వర్షన్ అనేది అవుతుంది, నానుతుంది. దానివల్ల ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది. అంటే డైరెక్ట్ మెథడ్లో ఒక ఫ్లేవర్ వస్తుంది, ఇన్వర్టెడ్ మెథడ్లో ఒక ఫ్లేవర్ వస్తుంది. అచ్చా, ఎంత డిఫరెన్స్ వస్తుందమ్మా మీ లెక్క ప్రకారం ఇన్వర్టెడ్ మెథడ్లో డైరెక్ట్ మెథడ్లో? అంటే డైరెక్ట్ మెథడ్లో అంటే 1 minute కంప్లీట్ అయిపోవాలి సార్ కాఫీ అనేది. ఇన్వర్టెడ్ మెథడ్లో అంటే 2 minutes కంప్లీట్ అవ్వాలి. అంటే బ్రూయింగ్ అవే టైం కొంచెం ఎక్కువ ఉంటుంది సార్. దానివల్ల మీకు ప్యాలెట్ కూడా టేస్ట్ బాగా ఎన్రిచ్ అవుతుంది. డైరెక్ట్ దానికి కొంచెం లైట్గా అనిపిస్తుంది సార్ కాఫీ. చూడండి కొంచెం ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుంది. ఇట్ హాస్ దట్ నైస్ స్వీటీ నోట్స్ ఆన్ ఇట్. ఇట్ హాస్ దట్ అరోమా గోయింగ్ ఇన్ సైడ్. ఆ ఫ్లేవర్ దాంట్లో సెకండ్ మెథడాలజీలో వస్తుంది సార్. అండ్ ఇట్స్ అ ఫ్రెష్ బ్రూ అగైన్. ఇప్పుడు మామూలు గ్రైండర్తో ఇప్పుడు గ్రైండ్ చేసుకుని అంటే ఈ ఫ్రూట్ కూడా ఫ్రెష్ ఇక్కడే తీసుకొని ఇక్కడే చేస్తారు. బీన్ అంతా ఇది ఇప్పుడు లేటెస్ట్ తీసుకొని చేశారు. అంటే సార్ ఇది క్రాప్ మనకి మార్చ్కి అయిపోతుంది కదా సార్. దే స్టోర్ ఇట్ అట్ సర్టెన్ స్టాండర్డ్స్ సో దట్ ద మాయిశ్చర్ లెవెల్ ఇస్ నాట్ క్రాసింగ్ బిట్వీన్ 9 to 11. అప్పుడే మనకి కాఫీ కన్సిస్టెన్సీ వస్తుంది సార్. అది 11 దాటితే ఏమవుతుందంటే సార్ మాయిశ్చర్ పెరిగిపోయి టేస్ట్ ప్యాలెట్ మారిపోతుంది సార్. మనకున్న బ్యూటీ దీంతో ఏంటంటే సార్, ఇది అరకు కాఫీకి ఉన్న బ్యూటీ దట్ స్వీటీ నోట్స్. మరి మనకి కర్ణాటక వెళ్ళినా తమిళనాడు వెళ్ళినా స్ట్రెంగ్త్ ఉంటుంది తప్ప స్వీట్ నోట్ ఉండదు సార్. సో దాంతో మనకి పండేది కూడా 95% అరాబికా పండుతుంది సార్. ఇప్పుడు వేడి కూడా ఇంతే ఉంటుందా? వేడి మనకు కావాలంటే టెంపరేచర్ పెంచుకోవచ్చు. అంటే ఇక్కడ టెంపరేచర్ వల్ల ఛాలెంజెస్ కానీ బట్ అదర్వైజ్ టెంపరేచర్ కొంచెం పెంచాలి సార్. దీని టెంపరేచర్ కూడా పెంచాలి సార్. ఆ టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది సార్. అంటే సార్ మీరు అడిగినట్టు హౌ డు వి బిల్డ్ దిస్ బ్రాండ్ వేర్ ద ఫార్మర్ గెట్స్ కనెక్టెడ్ అనే దానికి సార్, ఇప్పుడు టూరిజం సీజన్ వచ్చేస్తాను కదా సార్, October, November, December. ఇఫ్ యూ కెన్ కనెక్ట్ విత్ లోకల్ కనెక్ట్స్ విత్ టూరిస్ట్, అంటే టూరిస్ట్ ఎక్కడి నుంచి వస్తున్నారు మన వాళ్ళ దగ్గరికి వెళ్తే మెథడాలజీస్ లైక్ వందే భారత్ ట్రైన్ ఉంది సార్. ఇఫ్ యూ డూ అ నైస్ ప్రమోషన్ విత్ QR code, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు వర్క్ అపాన్ అనేది ఒక చిన్న వీడియో క్లిప్ పెట్టి నేను ఒకసారి అన్ని వర్కౌట్ చేస్తాను. మీ అందరితో ఒక మీటింగ్ పెట్టి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ హౌ టు టేక్ ఇట్ అప్, విల్ వర్క్ ఇట్ అవుట్. ఇక్కడ మనకి పెప్పర్లో ఆల్మోస్ట్